దాంట్లో నిజాలు కనబడతాయి. నేనైతే చదువుకున్నాను కాబట్టి, లేదా క్రైమ్ రిపోర్టింగ్ కూడా చాలా కాలం పాటు చేశాను కాబట్టి నాకున్న అవగాహన మేరకు మొట్టమొదటి దాంట్లోనే సునీల్ యాదవ్, గంగిరెడ్డి స్కెచ్లో సునీల్ యాదవ్ కానీ దస్తగిరి కానీ వీళ్ళందరూ చేశారని వచ్చింది. వాళ్ళు మర్డర్ ఫర్ గెయిన్ అంటే గంగిరెడ్డి అనేటువంటి వాడికి డబ్బులు ఇవ్వాలా, ప్లస్ వీళ్ళకి ఇవ్వాలి దస్తగిరికి, వీళ్ళ సునీల్ యాదవ్కి తల్లితో ఈయనకి సంబంధం ఉండటం, వీటన్నిటి కారణంగా జరిగిన మర్డర్ అని తేల్చింది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్. దాన్ని తర్వాత వచ్చినటువంటి ఎవరైతే రామ్ సింగ్ ఉన్నాడు అతను ఎందుకు చేశాడు, మీరు ఒకసారి అందులో కీలకమైన పాయింట్ ఒకటి ఉంది, క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, నచ్చబోచు కొంతమందికి. అప్పట్లో సిబిఐకి సంబంధించి ఇద్దరు అధికారుల మధ్య వివాదం నడిచింది 2019 ఎన్నికలకు ముందు, గుర్తెచ్చుకుంటే ఆస్థానా శర్మ. ఇందులో ఒకళ్ళు మోడీ మనిషి అని, ఇంకొకళ్ళు కాంగ్రెస్ మనిషి అని వివాదం నడిచింది. ఆ టైంలో వీళ్ళిద్దరిని పక్కన పెట్టి సిబిఐ నియామకం బాధ్యత తను తీసేసుకుంది కోర్టు. అప్పుడు కోర్టు నియమించినటువంటి ఒక అధికారి, సిబిఐ అధికారి, ఆ అధికారి రుణం తీర్చుకునే ప్రయత్నం చేసిన దాంట్లో చర్యలో భాగమే అవినాష్ని అరెస్ట్ చేయడానికి చిట్ట చివరి నిమిషంలో జరిగిన ప్రయత్నం. ఈ కేసు అంతా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పూర్తి చేసి అరెస్ట్ చేసే టైంలో ఆ అధికారిని పక్కకి తప్పించి అర్జెంటుగా రామ్ సింగ్ రావడం, అప్పటిదాకా మర్డర్ ఫర్ గెయిన్ కేసు కాస్త పొలిటికల్ వైపుకి మళ్ళటం, ఇది ప్రాక్టికల్ గా జరిగిన అంశం. చిట్ట చివరి రోజున 3 రోజుల పాటు ఇతను బయటికి రాకుండా హాస్పిటల్